తొలకరి వర్షాలకు చాలా మంది పండ్ల తోటలు పెడుతుంటారు. ఈ సందర్భంలో మొక్కలు నాటే గుంతల్లో ఏం వేసుకోవాలనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది మొక్కలను నాటుకునే ఉంటారు. సమయం ఉంటే గుంతల్లో ఆకులు అలమలు వేసుకొని కులియబెడితే చక్కటి ఫలసాయం అందుతుంది అంటున్నారు శివప్రసాదరాజు. అదేవిధంగా పశువుల ఎరువు, ఘనజీవామృతం, వేపపిండి మట్టితో పాటుగా కలుపుకొని మొక్కకు వేయవచ్చు అంటున్నారు. మొక్క పెరిగే సమయంలో పిడికెడు బొగ్గు పొడిని వేయడం వల్ల సూక్ష్మజీవులకు నివాసం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇక పండ్ల తోటల్లో వేరు వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు మైకోరైజా ఫంగైను పొలమంతా చల్లుకోవాలి అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మొక్కలు తొందరగా ఆరోగ్యంగా పెరుగుతాయని చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డా మొక్కలు పడిపోకుండా ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు దాదాపు అందరూ కూడా పళ్ళ తోటలు పెడతా ఉంటారు. ఈ క్రమం లోపల జూన్ జూలై వర్షాలు పడతా ఉంటాయి, గుంతలు తీస్తూ ఉంటారు మొత్తం అంతా కూడా. సో పళ్ళ మొక్కలు అంటే అది ఏదైనా కానివ్వండి, మామిడి కానీ, సపోటా కానీ, బొప్పాయి కానీ ఏదైనా. సో మరి ఇలాంటి సందర్భంలో మరి గుంతల్లో ఏం వేయాలండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక విషయం చాలామంది అడుగుతూ ఉంటారు. కనుక ఈ సందర్భంలో ఏంటిది అని అంటే, మీకు ఒకవేళ ఇంకా సమయం ఉంటే, ఇంకా లేటుగా పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే, ఆ గుంతల లోపల మీకు దొరికినటువంటి ఒక ఆకులు అలములు ఏవైతే ఉంటాయో సేంద్రియ పదార్థము, ఆ ఆకులు అలాంటివన్నీ కూడా మీరు దాంట్లో వేసేసి డీకంపోజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయండి. కొద్ది రోజులు దాదాపు ఒక 40-50 రోజులు మీకు ఇంకా సమయం ఉంటే, ఒకవేళ లేకపోతే మళ్ళీ ఏం చేయొచ్చో చెప్తా. అయితే ఇక్కడ 40-50 రోజుల లోపల ఆకులన్నీ కూడా దాంట్లో వేసేసి, దాంట్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా తొందరగా డీకంపోజ్ కావడానికి, దాంట్లోపట మీరు జీవామృతం ప్లస్ ల్యాబు ఈ రెండింటినీ కలిపి మీరు దాంట్లో చల్లుకోండి. మొత్తం అంతా కూడా చల్లుకోవడం ద్వారా తొందరగా కుళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా న్యాచురల్గా అనేది దాంట్లో సేంద్రియ పదార్థం అనేది ఏర్పాటు అవుతుంది. తర్వాత రెండో స్టెప్ కింద ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఈ విధంగా చేయండి, లేకపోతే రెండో స్టెప్ నుంచి ఫాలో కావండి. దీంట్లోపట మీరు ఏం చేయొచ్చు అని అంటే, కొంచెం పశువుల ఎరువు వీలైనంత వరకు ఒక మామిడి మొక్క పెడతా ఉంటే ఒక 4 కేజీలు 5 కేజీలు అంత పశువుల ఎరువు, దాంట్లో ఘనజీవామృతం ఏదైతే మీరు ఒకవేళ తయారు చేసుకున్నటువంటి ఘనజీవామృతం ఉంటే, ఈ ఘనజీవామృతం 2 కలిపి కొంత వేపపిండి కలిపి ఆ మట్టితో పాటుగా కలుపుకుంటూ ఈ యొక్క మొక్కకి పెట్టేసేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాల్సింది ఏంటిది అని అంటే, మీరు ఇలా చేసేటువంటి ఒక క్రమం లోపల మరో 2 జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటిది అంటే, మీరు ఈ కవర్ మనకి జనరల్గా నర్సరీ నుంచి వచ్చేటువంటి సందర్భంలో ఈ కవర్స్ ఉంటాయి. ఈ కవర్స్ ఉన్నప్పుడు మీరు ఈ వేర్లన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి మొత్తం అంతా కూడా. ఇలాంటి సందర్భంలో ఈ కవర్ తీసినటువంటి ఒక సందర్భంలో ఒక స్ప్రే బాటిల్ లాంటిదో లేకపోతే ఒక పంపో పెట్టుకొని ఈ బీజామృతం అనేది ఆ మొక్క చుట్టూ కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఆ గుంత లోపల మొక్క చుట్టూ కొట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల చాలా ఉపయోగాలు అనేవి మనకు ఉంటాయి. తర్వాత దీంతో పాటుగా మీరు ఏం చేయొచ్చు అని అంటే, ఈ యొక్క మొక్క పెరిగేటువంటి క్రమంలో దాంట్లోపట కనీసం ఒక పిడికేడు బొగ్గు పొడి అనేది ఆ మట్టితో కలిపి వేయండి. ఎందుకంటే మీరు ఏదైనా సూక్ష్మజీవులు ఇంతకుముందు మీరు పోసినటువంటి ఒక ల్యాబ్ కానీ, జీవామృతాలు కానీ, ఫర్దర్గా పోసేటువంటి ఒక జీవామృతాలు కానీ ఏవైనా ఎంతో కూడా అద్భుతమైనటువంటి ఒక కల్చర్. ఈ కల్చర్ బతుకుండాలి అని అంటే మరి వాటికి ఆవాసం కూడా కావాలి కదా, అంటే వాటికి ఒక ఇల్లు కావాలి కదా. ఏదైతే ఈ యొక్క బొగ్గు పొడి ఏదైతే ఉందో, ఈ బొగ్గు పొడి వేయడం ద్వారా ఈ యొక్క సూక్ష్మజీవులకి ఒక రకమైనటువంటి ఒక ఇల్లు అనమాట. ఇల్లు లేకపోతే మనం ఉండలేం కదండి. ఎక్కడైనా బయటకు వెళ్తే ఇల్లు లేదనుకోండి, ఉంటే 1 గంట 2 గంటలు ఉంటాం. ఇల్లు ఉంటే ఎన్ని రోజులైనా అక్కడ ఉండగలుగుతాం. సేమ్ అదేవిధంగా ఈ యొక్క బొగ్గు పొడిని వేయడం ద్వారా వీటికి ఒక ఆవాసంగా ఏర్పడుతుంది. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటిదంటే, ఈ తోటలకు సంబంధించిన మైకోరైజా ఏదైతే ఉంటుందో, మైకోరైజా అనే ఒక ఫంగి ఒకటి ఉంటుంది. వేర్లని రూట్స్ని బాగా డెవలప్ చేస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఇది రూట్స్ని బాగా అభివృద్ధి చేస్తూ ఉంటుంది. తొందరగా వేరు వ్యవస్థను అనేది బాగా అభివృద్ధి చేసేటువంటిదో జనరల్గా దీనికి ఉండేటువంటి ఒక గుణం. మీకు ఉండేటువంటి ఒక కేవీకే కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల లోపల కూడా ఈ వాళ్ళు డెవలప్ చేసి మీకు వేరుని అనేది ఇంత పొడి రూపంలో వేర్లు ఇస్తారు మొత్తము. వాటిని మనం అభివృద్ధి చేసుకొని ఈ యొక్క మొక్కలు పెట్టుకునేటువంటి ఒక సందర్భంలో కూరగాయలు కానీ, వరి కానీ ఇలాంటి సందర్భంలో మీరు పొలం అంతా జల్లుకోవడం ద్వారా ఈ వేరు వ్యవస్థను తొందరగా వ్యాప్తి చెందించి భూమిలో ఉండేటువంటి ఒక పోషకాలన్నింటినీ కూడా ఈ యొక్క ఎంత వేరు పెరిగితే అంత వ్యవస్థ మనకు వస్తుంది కదా, ఆహార వ్యవస్థ అనేది. కనుక తొందరగా మొక్కలు పెరగడానికి, ఆరోగ్యంగా పెరగడానికి చాలా అత్యంత ఉపయోగకరంగా మనకి ఈ యొక్క మైకోరైజా యొక్క ఉపయోగం ఉన్నది. దీని గురించి మీరు కంప్లీట్గా తెలుసుకొని దీన్ని కూడా మీరు దాంట్లో వేసుకొని చేసుకోవడం ద్వారా మొక్కలు చాలా ఫాస్ట్గా చక్కగా వేరు వ్యవస్థ బాగా పెరిగి ఎంత గాలి దుమారాలు వచ్చినా కూడా మొక్కలు పడిపోకుండా న్యాచురల్గా పెరిగేటువంటి ఒక అవకాశం దీంట్లో ఉంటుంది.